హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొన్న గెట్ కల్చర్ వీడియో మీద చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈరోజు వచ్చేసి మనం మన సెగడాన్ని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట, పిన్ టు పిన్. సో మధ్యలో ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో ప్రజెంట్ మనం సెగడాన్ దగ్గరలేదో ఉన్నాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. పెట్రోల్ ఫ్యూయల్ చాలా అంటే చాలా తక్కువ ఉంది, అస్సలు లేదు. బండి మధ్యలో ఎక్కడ అయిపోద్దో తెలియదు. సో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో సిగడంలో మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పెట్రోల్ బంక్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పెట్రోల్ బంక్ అయితే వస్తాం. సో ఫ్యూయల్ నింపేసుకుందాం. సో ఇది వచ్చేసి మా సిగడం పెట్రోల్ బంక్ అన్నమాట. సో చూసారు కదా, ఇదంతా మా పెట్రోల్ బంక్ అనమాట. సో ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే ఇవన్నీ షాప్స్ అన్నమాట. రీసెంట్గా ఈ షాప్స్ అన్నీ కట్టారు. సో విశాఖ డైరీ. సో ఈ షాప్స్ అన్నీ రీసెంట్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ. యాక్చువల్లీ ఇదంతా మామిడి తోట ఉండాలి. సో ఓల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది ఒకప్పుడు సినిమా థియేటర్. సో ఇప్పుడు వచ్చేసి మరి ఏం రన్ అవుతుందో ఐడియా లేదు. సో ఇలాగొస్తే చాలామంది ఇక్కడైతే చదువుకున్నారు. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ జీ సిగడాం అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ హెచ్పి గ్యాస్. సో ఇది హై స్కూల్ అనమాట. సో స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో ఇది హై స్కూల్ అనమాట. సో అందరికి తెలిసి ఉంటుంది, చెప్తున్నా కదా. ఎక్స్ప్లోర్ సిగడం ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే మీ అందరికి తెలిసి ఉంటుంది. సో మీ అందరికి రైల్వే స్టేషన్ తెలుసు కాబట్టి ఇంక చూపించట్లేదు. నెక్స్ట్ దాని ఆపోజిట్టే హై స్కూల్ ఆపోజిట్టే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హై స్కూల్ అండ్ కాలేజ్లో ఎవరెవరు చదువుకుంటారో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇది వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఇదంతా గ్రౌండ్ మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో ఇది కాలేజ్, అక్కడ స్ట్రైట్ అనేది హై స్కూల్ అనమాట. సో అలా స్ట్రైట్ వెళ్తే మీ అందరికి తెలిసిందే రైల్వే స్టేషన్. సో ఇంకా సిగడం ఊరు లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ఇక్కడ టీ టైం ఉంది, చూసుకోవచ్చు. టీ టైం నూడిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఇంకా లోపలికి వచ్చేస్తే సిగడం స్టార్టింగ్లోనే పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. అలా ముందుకు వచ్చేస్తే సో ఇదంతా చెరువు. సో అలా ముందుకు వచ్చేస్తే రీసెంట్గా పెట్టాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇదే అనమాట. సో రీసెంట్గా కట్టారు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ వీడియో కావాలనుకుంటే ఎక్స్ప్లోర్ సిగడం వీడియోలు కానీ. సో ఇది సిగడం వచ్చేసి. సో సిగడం స్టార్టింగ్లో మన గ్రోమర్ ఉంది. సో ఇక్కడ రైతులకి అలాంటి ఎరువులు ఈచ్ అండ్ ఎవ్రీది అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇది సిగడం ఎంట్రన్స్. సో ఇదంతా సిగడం అన్నమాట, సిగడం స్టార్టింగ్. ఇదంతా సిగడం ఊరు. సో ఇక్కడ నుంచి షాప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫ్రూట్ షాపు, జ్యూస్ అన్నీ దొరుకుతాయి. ఇది మటన్ షాపు. సో ఈచ్ అండ్ ఎవ్రీది అయితే సిగడంలో మ్యాక్సిమం దొరుకుతాయి అన్నమాట. సో పర్టికులర్గా ఈ షాప్ మెన్షన్ చేయట్లేదు. సో లోపలికి వెళ్ళే ముందు మనం ఒకసారి సిగడం మోడల్ స్కూల్కి వెళ్ళి చూసుకొని వద్దాం, పదండి. సో ఇది వచ్చేసి సిగడం స్కూల్, ప్రైమరీ స్కూల్ అనమాట. పిల్లలు లోపల ఆడుకుంటున్నారు, అంటే లోకల్ పిల్లలు అనమాట. సో ఇలాగ ఇక్కడికి వచ్చేస్తే మీకు గ్రామ సచివాలయం జీ సిగడం.
సచివాలయం. సో ఈ టెంపుల్ మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. ఆ టెంపుల్ వీడియో కావాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడంలో చూడండి. సో ఈ టెంపుల్ ఒకటి మిస్, మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. చదువుకుంటారు కింద కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్. నెక్స్ట్ సో ఇది మోడల్ స్కూల్ అనమాట. సో ఇటు సైడ్ ఉన్నది హాస్టల్, సో అటు ఉన్నది మోడల్ స్కూల్. మీ అందరికీ డౌట్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడంలో వీడియోస్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇది మోడల్ స్కూల్. ఇంకా ఈ వీడియోలు మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ చూసింది కాబట్టి నేను ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. సో అది వచ్చేసి ఆ చివరన కస్తూరిబాయ్ హాస్టల్ ఉంటుంది అనమాట. సో హాస్టల్ తీయడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి అది చూపించట్లేదు. సో అక్కడ ఆపోజిట్కి కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బాయ్స్ ఇక్కడ ఎందుకు ఇలా కాసేసారు. సో మోడల్ స్కూల్ అండ్ హాస్టల్ చూశారు కదా. సో అలాగ మళ్ళీ సిగడం లోపలికి రిటర్న్ అయిపోతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్, ఈచ్ అండ్ ఎవ్రీది అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు. సో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఇదన్నమాట. సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన లెఫ్ట్ తీసుకుంటే సిగడం ఊరు లోపలికి వచ్చేస్తాం. సో ఇది సిగడం అన్నమాట. ఎక్స్ప్లోర్ సిగడం అని. సో ఇదేని ఐ లవ్ సిగడం. ఎక్స్ప్లోర్ సిగడం పేజ్లో డీపీ అది. సో ఇదంతా సిగడం అన్నమాట. సో అలా ముందుకు వెళ్దాం. సో ఇలా ముందుకు వచ్చేస్తే మొన్న నేను మీకు చూపించాను కదా అయ్యప్ప స్వామి టెంపుల్ అని చాలామంది కామెంట్ చేశారు. సో ఆ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే సో ఇలాగా ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు గొబ్బూరు ఊరు వస్తుంది. సో బోర్డు చూస్తున్నారు కదా. సో ఇది ఒక అమ్మవారి టెంపుల్. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. సో ఇదంతా గవర్నమెంట్ హాస్పిటలేని. సో మీకు ప్రీవియస్గా శివాలయం వీడియో పెట్టాను కదా. సో అది వచ్చేసి ఇదే అనమాట. సో ఒక దగ్గర రెండు టెంపుల్స్ ఉంటాయి. సో ఇది రైట్ సైడ్ కనబడుతుంది శివాలయం టెంపుల్, అండ్ దాని ఆపోజిట్గా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే రెండు ఉంటాయి అనమాట. సో ఈ రెండు వీడియోలు మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయడం ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్, అండ్ ఇది వచ్చేసి శివాలయం అనమాట. సో రెండు ప్రెజెంట్ క్లోజ్లో ఉన్నాయి. సో ఇది చెప్పాను కదా గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది హాస్పిటల్. సో చూసుకోవచ్చు ఒక అంబులెన్స్. సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. సో ఈ వీడియో కూడా మనం చేస్తాం కూడా. సో ఇదన్నమాట. సో ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మీరు అనుకోవచ్చు, చాలామందికి డౌట్ ఉంటుంది బ్రో, చాలామందికి అయితే డౌట్ ఉంటుంది బ్రో, ఇప్పుడు రెండు హై స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, మరి పిల్లలు ఒకవేళ లాంగ్ నుంచి వచ్చి చదువుకోవాలంటే ఎలాగా ఏంటి అని అనుకోవచ్చు. సో ఆ రెండిట్లకి లాంగ్ నుంచి వచ్చి చదువుకోవడానికి మా సిగడంలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు అనుకోవచ్చు అక్కడ గర్ల్స్కి హాస్టల్ ఉంది, మరి బాయ్స్ కానీ. సో బాయ్స్కి కూడా హాస్టల్ ఉందన్నమాట. సో హాస్టల్కి వెళ్దాం పదండి ఇప్పుడు. సో సిగడం ఎంటర్ అయిపోయాం. సిగడం స్కూల్ చూసాం. సో సిగడం లోపల ఇది చూసాం, సిగడంలో స్కూల్ చూసాం, మార్కెట్ చూసాం,
హాస్పిటల్స్, టెంపుల్స్ కూడా కవర్ చేసాం. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ దగ్గరికి అయితే వెళ్దాం. సో తిన్నంగా మీరు రూట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. తిన్నంగా మీరు వచ్చేస్తే, ఇప్పుడు అటు నుంచి మనం వచ్చాం కదా, సో అక్కడి నుంచి తిన్నంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను స్ట్రైట్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు. సో ఇలాగ తిన్నంగా వచ్చేస్తే మీకు అలా ముందుకు వెళ్ళిపోతే హాస్టల్ అయితే ఉంటుంది. హాస్టల్ అనమాట. సో రైట్ సైడ్లో కనబడుతుంది. పొగిరి నుంచి, రాజ నుంచి వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సిగడం ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇదే హాస్టల్ అనమాట, బాయ్స్ హాస్టల్. సో మనకు లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయట నుంచి చూపించేస్తున్నాం. సో ఇది వచ్చేసి పశువుల హాస్పిటల్. సో ఇది బాయ్స్ హాస్టల్ వచ్చేసి. సో లోపల గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో హాస్టల్లో కూడా పిల్లలు ఎవరు లేరు, హాలిడేస్ కాబట్టి. సో ఇది బాయ్స్ హాస్టల్ వచ్చేసి చూస్తున్నారు కదా. సో అది బాయ్స్ హాస్టల్. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ యానిమల్స్ హాస్పిటల్ అనమాట. సో ఇంకా అలా ముందుకెళ్తే ఇప్పుడు మనం పొగిరి సైడ్ వెళ్దాం. ఏదో మిస్ అయింది అనుకుంటున్నారు కదా. ఈరోజు నాతో పండు బ్రో లేడనమాట. పండు బ్రో ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో పండు బ్రో ఇల్లు ఎక్కడైనా రోహిత్ బ్రోది. సో బాయ్స్ హాస్టల్ ఒకటి చూపించాను కదా, ఇంకో బాయ్స్ హాస్టల్ కూడా ఉండేది మేము 10th చదువుతున్నప్పుడు. సో ఇదేనే. సో మరి ఏంటో రీజన్స్ మనకి తెలియదు. ఈ హాస్టల్ అనేది క్లోజ్ అంతా చేస్తారనమాట. కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్. సో అయిపోయింది కదా, ఇంకేటి ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఒకప్పుడు పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్ కాకముందు ఒక ఫస్ట్ పెట్రోల్ బంక్ ఉండేది. సో అది ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల క్లోజ్ చేస్తారు. సో అది చూపిస్తాను పదండి. సో ఇదే పెట్రోల్ బంక్ అనమాట. సో మొత్తం క్లోజ్ చేసి క్లీన్ చేసేసారు. సో ఇది ఇక్కడతో సిగడం ఎండ అనమాట. సో అటు అలా ముందుకెళ్తే బొడ్డవలస పొగిరి ఆ ఊరు వచ్చేస్తుంది. సో ఇది పెట్రోల్ బంక్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సిగడం ఊరు లోపలికి వెళ్ళిపోదాం. సో హాస్టల్ ఎదురుగా చర్చ్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇదే చర్చ్ అనమాట. చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హాస్టల్ ఆపోజిట్ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా సిగడంలో ఇటు నుంచి వెళ్ళిన ఒకటే దారి. సో సిగడంలో పాట్స్ కూడా తయారు చేస్తారు, కుండలు అనమాట. సో కుండలు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. పువ్వులు పెట్టుకోవడానికి కుండలైనా, నెక్స్ట్ వంట చేసుకోవడానికి ఇవి ఉంటాయి కదా. సో అవన్నీ మట్టితో తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ బజార్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూసారు కదా హాస్పిటల్కి దారి అని చెప్పేసి. సో అదనమాట. సో అసిరితల్లి అమ్మవారి వార్షికోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి 28 నుంచి. సో దానికోసం అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇక ఇదే టెంపుల్, నేను వీడియో తీశాను కదా. సో ఇది వచ్చేసి మొత్తం సిగడం అనమాట. మీకు సత్యసాయి స్కూల్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ స్ట్రైట్గా కళ్యాణ మండపం కూడా కనబడుతుంది. సో ఇక్కడ మ్యారేజెస్ ఈచ్ అండ్ ఎవ్రీది అయితే ఇక్కడ అవుతాయి అనమాట. సో ఆల్రెడీ ఏదో అవుతుంది ప్రోగ్రామ్, మహానాడు అని సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇదే శ్రీ సత్యసాయి విద్యా మందిర్ అనమాట. సత్యసాయి విద్యా మందిర్. చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. సో నిన్నటి వర్షంకి ఫుల్గా అన్నీ పడిపోయి చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట సత్యసాయి విద్యా మందిర్. ఇది సత్యసాయి స్కూల్ అంటారు. సో దీని తర్వాత రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఎదురుగా కనిపిస్తుంది కదా. సో ఇదే రంగనాథ స్వామి ఆలయం అనమాట.
సో ఫుల్ వీడియో మీకు చూడాలి అనుకుంటే షార్ట్ రీల్ మీకు కావాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడం వీడియోలో అయితే ఉంటుంది. సో ఇదే రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. షార్ట్ రీల్ కావాలంటే మీకు చెప్తున్నాను కదా, ఎక్స్ప్లోర్ చేయడం అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో దానిలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ మీదే ఊరో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఏ ఊరు నుంచి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో సో ఆ ఊరికైతే నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ ఆకాష్. సో ఇంకో వీడియోలో కలుద్దాం. సో లవ్ యూ గైస్. జై హింద్. బాయ్.